सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रेलवे के अहदेदारों की जानिब से मोहल्ला मक्का मस्जिद और अली मस्जिद के मकीनों के साथ मुआनिदाना रवैया इख्तियार करते हुए साजिश के तहत रेल की पटरियों के मगरबी जानिब रेलवे बाउंड्री की तोसी में जानबूझकर बेजा ज़मीन हासिल की जा रही है। तिरमलदो गेट से मदीना मस्जिद मोहल्ले में वाक़ टाउन रेलवे स्टेशन तक 12 मीटर चौड़ी बाउंड्री तामीर की जा रही है, जबकि बाकी इलाकों में सिर्फ 9 मीटर चौड़ाई रखी गई है, जिसकी वजह से मुस्लिम आबादी वाले इलाकों में आमद और रफ्त में रुकावट पैदा हो रही है। इस गैर मुनसिफाना तामीरी सरगर्मी पर रोक लगाने और रेलवे स्टेशन की बाउंड्री वाल की तामीर में एक सानियत लाने का मुतालबा टाउन मजलिस के सदर व साबिका बल्दिया फ्लोर लीडर सैयद सादतुल्लाह हुसैनी ने किया। उन्होंने मुताल्लिका रेलवे इंजीनियर, ठेकेदार, RDO और कमिश्नर बल्दिया से मुलाकात करते हुए मुस्लिम अक्सरियती इलाकों में इख्तियार करदा मनमानी रवैये पर शदीद बरहमी का इजहार किया। उन्होंने इंसाफ के तकाजे के तहत बाउंड्री फिक्सिंग और दीवार की तामीर में बराबरी बरतने पर जोर दिया। इस नुमाइंदगी पर अहदेदारों ने मुस्बित रद्द अमल ज़ाहिर करते हुए मंसूबे पर दोबारा गौर करने की यकीन दहानी करवाई। इस मौके पर फरीदुद्दीन, आबिद अली और सैयद अबरार भी सैयद सादुल्लाह हुसैनी के हमरा मौजूद थे। ఒక్క సెంటిమీటర్ తీసుకోవట్లేదు। మొన్న మౌన స్టేషన్లో మా గారు పొద్దున 9 వచ్చిండు, 9 నుంచి 12 వరకు బోయేపల్లి గేట్ వరకు మొత్తం అంబర్ జిల్లాకి తిరిగి ఎంత మినిమం చేయగలుగుతాం మినిమం చేసి అదాను చేయమన్నాడు. నేను చెప్తాను, అక్కడ సెంటర్ నుంచి తర్వాత అండర్ బ్రిడ్జ్ ఉంది, ఆ అండర్ బ్రిడ్జ్ కూడా వైడెన్ చేయాలి. అది చేసి మనకు ఎంత కావాలో అంతే పెట్టి గోడ కట్టేయండి. మన రైల్వే లైన్లోనే బయటకు పోకండి, కట్టేసి ఆ బయటది రోడ్ చేసేయండి. ఇది ఎంత తీసుకున్నా మీకు ఇంకా కొంచెం జరిగినా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ కూడా అక్కడ రికార్డ్ చేస్తే కష్టం. ఒక దగ్గర అలాగుంది మెజర్మెంట్, ఒక దగ్గర అలాగే. ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు నాకు వాటర్ లైన్ పోతుంది, ఎలక్ట్రిసిటీ లైన్ పోతుంది, అవన్నీ వాళ్ళు మార్చుకుంటాం, మున్సిపల్ వాళ్ళు తీసుకుంటాం. వేరే దగ్గర తీసుకుంటలేదు కదా అని నేను వేరే వాళ్ళంటే ఇది ఏమున్నది, ఇక్కడ 8 మీటర్లు కటింగ్ ఉంది, మట్టి బిల్డింగ్ అనుకోండి, అవసరం లేదు, మంచి అవసరం. ఇది కటింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏంది 10 మీటర్లు. తర్వాత కటింగ్ దగ్గర వాల్ కట్టాలి డ్రైవర్. ఈ వాల్ ఏంటంటే కరెక్ట్ 5 మీటర్లు అవుతుంది, 5 మీటర్లు వస్తుంది వాళ్ళు. నేనేమనుకున్నాను సార్ అంటే, సరే ఇప్పుడు ఈ ట్రాక్ ఉంది కదా మనకు, ఈ ట్రాక్ ఉంది, ఈ సైడ్ స్పేస్ ఉంది, ఇక్కడ ఇటు సైడ్ కంపౌండ్ వాళ్ళు లేదు, అవతల సైడ్ హౌజెస్ ఉన్నాయి. మీరు ఏమైనా ఐరన్ది కట్టేసుకున్నారు, ఇటు సైడ్ గోడ ఉంది సార్. ఈ ట్రాక్కి వెళ్ళి మనకు ఈడు వరకు మినిమం మనకు 40 ఫీట్ ఉంది సార్. ఈ రైల్వే 60 గేట్ నుంచి 60A గేట్ వరకు మనకి స్పేస్ ఉంది. మన లెఫ్ట్ రోడ్ సెకండ్ నుంచి ఇది రోడ్ అవుతుంది, రోడ్ సైడ్. ఈ గోడ ఉంది కదా, ఇది పాత గోడ, ఇది 40 ఫీట్ ఉంది సార్. ఉంది సార్, నేను వచ్చిన వీటి సరిపోతుంది. కటింగ్ ఉందంటే కటింగ్లో మనం ఉచితం కట్ చేయాలండి కదా, డ్రైన్ వస్తుంది కూడా. మనకు కావాల్సిన 10 మీటర్లు కావాలి, అప్పుడు కరెక్ట్ 10 మీటర్లు కావాలి. 10 మీటర్ అంటే ఇప్పుడు ఇది ఈ ట్రాక్కి వెళ్ళి 10 నుంచి మళ్ళీ ఒక 4.5 మీటర్లు వస్తుంది. 10 మీటర్లు ఈ రోడ్ కావాలి, 30 ఫీట్ అవుతుంది. ఇది 10 మీటర్లు, 30 ఫీట్ నుంచి 5 మీటర్లు మళ్ళీ కావాలి. డ్రైన్ వాళ్ళు ఏమంటే సార్, మనము నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేయమంటే, ఇది మనకు పెద్ద ఏరియా ఉంది, మనకు బిలో 20,000 మెంబర్స్ అటు సైడ్ పోయేటప్పుడు. ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టాలని మా టీగా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది చూసారా, గేట్ దగ్గర అవతల పక్క. ఇక్కడ రైల్వే బోర్డు ఉంది, రైల్వే బోర్డులో రకమని చెప్పి నాకు అక్కడ ఎంత అవసరం ఉంది, 9.7, 10 మీటర్స్, 11 మీటర్స్. అది ఎట్లుందంటే ట్రాక్ ఉంది, అది ఇట్లా సత్తా ఉంటే ఏం కాదు మాకు సత్తా ఉంది. ఇది ఇట్లా ఏమవుతుందంటే దీని కరువులు ఏం చేస్తారు, 12 మీటర్లు, 13 మీటర్లు, 14 మీటర్లు, మళ్ళీ 13 మీటర్లు, 12 మీటర్లు, 11 మీటర్లు. ఎందుకంటే ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు 130 స్పీడ్, ఇంతకుముందు 80 స్పీడ్ ఉంది ట్రైన్. దీనిని 130 నుంచి 130 మధ్యలో డిజైన్ చేసినారు.
వందే భారత్ అని ట్రైన్ వచ్చేది. ఓకే, ఇది ఏంటి అంటే స్కూల్లో అప్పుడు ఇంతకుముందు ట్రాక్ అంతా 5.3 తక్కువ ఉంది, 5.2 ఉంది. ఇప్పుడైతే 5.7-6 మీటర్స్ అట్లా వేసి స్కూల్లో ఏమవుతుందంటే ఇక్కడ డబ్బాలు కలిసిపోయింది. ఈ ట్రైన్ ఇక్కడ ఉంటుంది, సింగిల్ లైన్ ఉన్నది కాబట్టి ఏం కాదు. ఆ ట్రైన్ ఈ ట్రైన్ పోయేటప్పుడు ఏమైపోతుంది, ఇంకా డిస్టెన్స్ వేస్తున్నారు. రీజన్ అంటే నేనేమంటున్నాను, సరే సార్ మీరు మాకేమంటే కోఆపరేట్ చేయండి, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాము. వేరే దగ్గర ఏమవుతుందంటే 16 ఫీట్లో ట్రాక్ తీసుకుంటాం. మన చేతిలో ఏముండదు. నేను కావాలంటే మీ సికింద్రాబాద్లో మీ తీసుకునే కాదు, మనం ఇప్పుడు మన చేతిలో ఆల్రెడీ లైన్ ఫిక్స్ అయింది. లైన్ ఫిక్స్ అయింది అనమాట. లైన్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు వేరే దగ్గర స్పేస్ లేని దగ్గర మీరు ఏం చేస్తారు కానీ స్పేస్ మీటర్లు మీకు అర్థం కాలేదు. కటింగ్ దాని దగ్గర తక్కువనే వస్తుంది. ఆడ ఏంది మీ దురదృష్టం కొద్ది 7 మీటర్లు 8 మీటర్లు కటింగ్ ఉంది. ఇక్కడ మట్టి కటింగ్ ఉంది. అవునవునవును, చెత్త వేసింది అది ఇది 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 మొత్తం కటింగ్ ఉంది. అవును. ఇప్పుడు ఆ రోడ్ మీద ఏముంది, మళ్ళీ రోడ్ మీద ఉంటే నేను 2 మీటర్లు వాల్ కట్టాలి. అట్లా సేఫ్టీ లేకపోతే ఎవరైనా స్పీడ్ వచ్చి ఇట్లా పడిపోతే, ఇప్పుడు ఇంతకుముందు అంటే ట్రాక్ ఇక్కడ దూరం ఉంది. అవును, ఇదంతా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏంటి ట్రాక్ ఇక్కడికి వస్తుంది, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ కటింగ్ ఉంది, ఈ మట్టి కటింగ్ చేసేసి 2 ట్రాక్ల వాటర్ పోవాలి కదా. డ్రైన్ అయితే కట్టాలి. డ్రైన్ కట్టే ప్రాబ్లం లేదు మనకు. డ్రైన్కి 5 మీటర్లు పోతుంది, ట్రాక్కి 10 మీటర్లు పోతుంది. మొత్తం ఎంత అవుతుంది? 15 మీటర్లు. 5 మీటర్లు పెద్ద డ్రైన్ సార్, 3 మీటర్లు డ్రైన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఉంది కదా, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది మీటర్ వస్తుంది. నేనేమన్నా అంటే ఈ 3 మీటర్ డ్రైన్ మనకు సరిపోతుంది. ఎంత మీటరే మీటరా? ఇది 2 మీటర్లు, ఇది 2 మీటర్లు. ఎంత అవుతుంది అంటే ఇది వాల్, ఇది డ్రైన్, ఇది ఇక్కడ వస్తాయి. ఎంత అవుతుంది? 5 మీటర్లు అవుతుంది కదా, ప్లస్ ఇది 10 మీటర్లు. 2 మీటర్ వాళ్ళు ఎంత అంత హెవీ అంటే స్టాండర్డ్ అండి, నువ్వు నామ్స్ ప్రకారం దాన్ని మనం ఏం చేయలేము దాన్ని. నేను ఇప్పుడు కమిషనర్కి కూడా మాట్లాడితే మాకేం కాన్సెంట్ ఇవ్వలేదని చెప్పింది. మేము ఇవ్వలేదని చెప్పింది. అడవి కూడా మాట్లాడతాను, కలెక్టర్ కూడా మాట్లాడుతాను. ఆల్రెడీ కమిషనర్ వచ్చిండు, మొత్తం ఇన్స్పెక్షన్ చేసిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని మనకి ఏం లేదు. అది ఇబ్బంది ఎందుకు పెడతారు, ఎవరైనా ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో డిజైన్ ఎందుకు సార్. అది ఎందుకంటే వేరే దగ్గర అలాగేమెంట్ అవుతుంది, వేరే దగ్గర అలాగవుతుంది, ఒక దగ్గర అలాగవుతుంది. ఒకటే లెవెల్ తీసుకుంటే మాకు కూడా మేమేమంటున్నాం అంటే మా ఏరియాకి ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర ఎందుకు ఎక్కువ ఇంకా తీసుకుంటున్నారని మేము ఉంది. మాకు ఇంకోటి ఆడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి పోనీకి, ఇంకోటి మస్జిద్లు ఉన్నాయి. ఈ మెయిన్ మశానా వాటిక ఉంది సార్, మహిళల్లో అతి పెద్ద మశానా వాటిక మన దగ్గర ఉంది. పండుగల పూట అన్ని పూట ఎప్పుడు దగ్గర 50,000 మంది అక్కడ వచ్చి పోతారు సార్. మనకు ఒక 15 మసీదులు ఉన్నాయి, 15 టెంపుల్స్ ఉన్నాయి ఆడ పోనీకే. చాలా ప్రాబ్లం. ఒక లెటర్ పెడతాను సార్, ఇంతకుముందు మన కలెక్టర్ గారు మనకు అబ్జెక్షన్ చేసింది, ఒక లెటర్ పెడతాను సార్, మీకు పెడతాను సార్. సో న్యాయం చేయండి సార్. దానికి ఒకసారి జాయింట్ విజిట్ చేయండి సార్. విజిట్ చేస్తే ఏదో ఒక క్లారిఫై అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.